ఐపీఎల్ అప్డేట్ చూద్దాం. ఐపీఎల్లో పంజాబ్ పై సన్ రైజర్స్ విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో పంజాబ్ పై సన్ రైజర్స్ గెలుపొందింది. సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేయగా పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్ కాన్లీ సెంచరీతో చెలరేగాడు. 14 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది ప్రస్తుతం సన్ రైజర్స్. ఐపీఎల్లో పంజాబ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో పంజాబ్ పై సన్ రైజర్స్ గెలుపొందింది. రైట్గా మనతో మాట్లాడడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ విజయ్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసినట్టు తెలుస్తుంది. పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అసలు ఈ గేమ్ ఆస్పెక్ట్ని ఎలా చూడాలి, ఎలా జరిగింది? అయితే చంద్రు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే మనం రివెంజ్ మ్యాచ్ గా చూడొచ్చు. అయితే గతంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై సన్ రైజర్స్ ఓటమి చూసింది. అయితే గతంలో జరిగిన మ్యాచ్ లో చూసుకుంటే 219 రన్నులు సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తే 223 పరుగులు చేసి ఘన విజయం సాధించింది పంజాబ్ గతంలో. ఈ రోజు జరిగిన మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రివెంజ్ అనుకోవచ్చు. దీంట్లో పూర్తి భిన్నంగా ఈ రోజు మొట్టమొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 235 పరుగులు చేసింది 4 వికెట్ల నష్టానికి. అయితే ఈ రోజు టాప్ ఆర్డర్ అయితే పూర్తిగా అదరగొట్టిందని చెప్పవచ్చు. అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావెల్స్ హెడ్ అయితే విజృంభణ చేశారు. కేవలం 3 ఓవర్లలోనే 55 పరుగులు చేశారు మొత్తం ఓపెనర్లు. అయితే అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 35 పరుగులు చేశారు. 2 4లు 4 6లు ఉన్నాయి. హెడ్ 19 బంతుల్లో 38 పరుగులు చేశారు. అలాగే ఇషాన్ కిషన్ 55 పరుగులు, క్లాసెన్ 69 పరుగులు. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి విజృంభించి 13 బంతుల్లోనే 29 పరుగులు చేశారు. అయితే కలిసికట్టుగా ఈ రోజు ఓపెనింగ్ అంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు పూర్తిగా విజృంభించడంతో 235 పరుగులు చేశారు కేవలం 4 వికెట్ల నష్టానికి. అయితే 235 పరుగుల చేజింగ్ లో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే పూర్తి స్టార్టింగ్ లోనే తడబడింది. అయితే ఎప్పుడు దాడిగా ఆరంభించే ప్రభ్ సిమ్రాన్, ప్రియాన్స్ ఆర్య, అలాగే శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యారు. సింగిల్ డిజిట్ కే ఈ రోజు పరిమితమయ్యారు. వీరు ముగ్గురు అవుట్ అవ్వడంతో పంజాబ్ కింగ్స్ పతనం అయితే స్టార్ట్ అయింది. అయితే అంటే ఇక్కడ విజయ్ హోమ్ గ్రౌండ్ కూడా ఒక ప్లస్ అయిందనే చెప్పుకోవాలా సన్ రైజర్స్ హైదరాబాద్ కి. ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది పంజాబ్ సూపర్ కింగ్స్ గెలుస్తుందేమో అన్న కింద అనుమానాలనే వ్యక్తం చేశారు. బట్ హోమ్ పిచ్ కావడం, అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్ లో ఉండడం, ఏది ప్లస్ గా చెప్పుకోవాలి మనం ఇక్కడ? అయితే 100% మీరు అంటున్నట్టుగా హోమ్ పిచ్ ప్రభావం వల్లే ఈ రోజు హైదరాబాద్ గెలిచిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటిదాకా హైదరాబాద్ వేదికగా పంజాబ్ కి హైదరాబాద్ కి 10 మ్యాచ్లు జరిగితే 9 మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం సాధించింది. కేవలం ఒకే ఒక మ్యాచ్ లోనే పంజాబ్ విజయం సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు హోమ్ పిచ్ అనేది హైదరాబాద్ కి ఎంతగా కలిసి వచ్చిందో అనేది మనం పూర్తిగా ఈ గణాంకాలను బట్టి అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు అలాగే బ్యాటింగ్ లో కావచ్చు, బౌలింగ్ లో కావచ్చు, అన్ని విధాలుగాను రాణించడంతో హైదరాబాద్ ఈ రోజు ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళింది. దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలు అయితే పూర్తిగా అంటే దాదాపు ప్లే ఆఫ్ కు చేరుకున్నట్లే హైదరాబాద్. కేవలం 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిస్తే పూర్తి అఫిషియల్ గా ప్లే ఆఫ్స్ అయితే చేరుతుంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాలి. అయితే ఈ మొత్తం ఈ ఐపీఎల్ లో ఏదైతే చేజ్ చేస్తున్న జట్లు అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు దాదాపుగా 90% విజయాలు సాధిస్తే దీంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భిన్నంగా 5 సార్లు మొట్టమొదటి బ్యాటింగ్ చేసి హైదరాబాద్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడు 11 మ్యాచ్లు ఆడితే కేవలం 5 సార్లు బ్యాటింగ్ చేసి విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. అదే ఈ దూకుడు చూస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగంలో దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ ఖచ్చితంగా 2026 ఐపీఎల్ కప్ ఖచ్చితంగా గెలుస్తారని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు చందు. రైట్, థ్యాంక్ యూ విజయ్.